ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఎంతో ఆసక్తికరమైన, మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేయగల ఒక అద్భుతమైన అంశాన్ని పరిశీలించబోతున్నాం. నమస్కారం. ఖచ్చితంగా ఇది మనందరి దైనందిన జీవితాలకు ఎంతో ఉపయోగపడే అంశం. అవును, సాధారణంగా ఏవైనా అత్యున్నతమైన నైతిక విలువల గురించి లేదా మంచి లక్షణాల గురించి చదివినప్పుడు అవి చాలా వరకు సిద్ధాంతాల రూపంలో ఉంటాయి కదా. నిజమే. అంటే అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండే అమూర్త భావనలుగా మిగిలిపోతాయి. సరిగ్గా చెప్పారు. కానీ ఈరోజు మన మూలాల నుండి సేకరించి చర్చించబోయే బుద్ధవంశ గ్రంథంలోని 10 పారమితులు, అంటే 10 అత్యుత్తమ లక్షణాలు అనేవి అలా గాలిలో తేలియాడే సిద్ధాంతాలు కావు. అవును, అదొక అద్భుతమైన గ్రంథం. అందులో ఈ లక్షణాలను వివరించిన తీరు చాలా విలక్షణమైనది. అదే నేను చెప్పబోయేది. ఈ 10 లక్షణాలను ప్రకృతిలో మనకు కనిపించే నీరు, పర్వతం, నక్షత్రం, జంతువులతో పోలుస్తూ అద్భుతమైన దృశ్యరూప ఉపమానాలతో వివరించారు. ఆ ఉపమానాలంటే, ఆ పోలికలు వింటుంటే ఆ లక్షణాన్ని ఎలా ఆచరించాలో ఒక స్పష్టమైన చిత్రం మన కళ్ల ముందు మెదులుతుంది కదూ. ఖచ్చితంగా. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ ఉపమానాలు కేవలం వినడానికి ఇంపుగా ఉండే వర్ణనలు మాత్రమే కావు. అవును, ఇవి మన మనస్సుకు ఒక స్పష్టమైన మానసిక పటంలాగా పనిచేస్తాయి. మానసిక పటం అంటే ఒక మ్యాప్ లాగా అన్నమాట. అదే. ఒక లక్షణాన్ని అలవర్చుకోవాలి అంటే మన అంతర్గత మానసిక స్థితి ఎలా ఉండాలో ఈ ఉపమానాలు కళ్లకు కట్టినట్లు చూపుతాయి. అత్యున్నతమైన నైతిక, మానసిక స్థితులను చాలా సరళమైన, కంటికి కనిపించే రూపాలతో వివరించడం వెనుక ఎంతో లోతైన మనస్తత్వశాస్త్రం దాగి ఉందనిపిస్తోంది. నిజమే. ఆ ప్రాచీన జ్ఞానం మనసు యొక్క పొరలను ఎలా విప్పుతుందో ఈరోజు మనం వివరంగా విశ్లేషిద్దాం. అలాగే ఈ 10 లక్షణాలను ఒక జాబితాలాగా కాకుండా వాటి వెనుక ఉన్న భావోద్వేగాల ఆధారంగా కొన్ని విభాగాలుగా అర్థం చేసుకుందాం. మంచి ఆలోచన. అలా అయితే ఒక స్పష్టత వస్తుంది. ఆశ్చర్యకరంగా దీన్ని బోర్లించిన నీటికుండతో పోల్చారు గదా. అదే కదా ఆశ్చర్యం. సాధారణంగా దానం అనగానే మనమిచ్చే వస్తువుల గురించి లేదా ఆస్తిపాస్తుల గురించి ఆలోచిస్తాం. కానీ దానాన్ని ఒక ఖాళీ కుండతో పోల్చడం వెనుక ఒక గొప్ప దృక్పథమున్నట్లు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఉంది. నేను గమనించినదేమిటంటే, మనమేదైనా ఇచ్చినప్పుడు నేను ఇచ్చాను అనే చిన్న అహంకారం మనలో మిగిలిపోతుంది కదా. అవును, సరిగ్గా చెప్పారు. ఆ సూక్ష్మమైన అహంకారాన్ని ఛేదించడానికే ఈ ఉపమానం వాడారు. అంటే ఆ కుండ ఎలాంటి అహంకారాన్ని పెట్టుకోదంటారా? ఒక నీటికుండను పూర్తిగా బోర్లించినప్పుడు అందులో ఉన్న నీరంతా ఎలాగైతే బయటకొచ్చేస్తుందో గమనించండి. ఆ కుండ ఒక్క చుక్క నీటిని కూడా తనకోసం దాచుకోదు. ఒక్క చుక్క కూడా దాచుకోదు. నిజమే. అంతకంటే ముఖ్యంగా నీరంతా ఇచ్చేశాక ఆ కుండకు ఎలాంటి పశ్చాత్తాపం ఉండదు. నేను ఇంత నీరిచ్చాను కదా అనే గర్వం కూడా ఉండదు. అంటే దానమనేది కూడా అచ్చం అలాగే ఉండాలన్నమాట. అవును, సర్వస్వాన్ని త్యాగం చేసే పరిస్థితి వచ్చినా సరే ఇచ్చిన తర్వాత మనసులో ఏ కోసానా పశ్చాత్తాపం లేదా స్వార్థం ఉండకూడదు. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా, మనసులో ఎలాంటి భారం లేకుండా ఇవ్వగలగడమే నిజమైన దానం. ఖచ్చితంగా. ఆ బోర్లించిన కుండ ఒక పరిపూర్ణమైన శూన్యత, స్వచ్ఛతను సూచిస్తోంది. అంటే ఇచ్చే వస్తువు కన్నా ఇచ్చేటప్పుడు మరియు ఇచ్చిన తర్వాత మన మానసిక స్థితి ఎంత స్వచ్ఛంగా ఉందనేది ముఖ్యమన్నమాట. దానం తర్వాత కుండలా మనసు ఖాళీగా ప్రశాంతంగా ఉండాలి. సరిగ్గా గ్రహించారు. ఇదే త్యాగమనే కోణంలో మరో అద్భుతమైన ఉపమానముంది. అదే 3వ పారమిత అయిన నిష్క్రమణ లేదా విరాగం. దీన్ని స్వేచ్ఛను కోరుకునే ఖైదీతో పోల్చారు కదా. ఇది కూడా చాలా లోతైన భావన. వస్తువులను వదిలిపెట్టడం దానమైతే, ఈ ప్రపంచపు ఆకర్షణలు వదిలిపెట్టడం నిష్క్రమణ అని అర్థమవుతోంది. కాని దీన్ని జైల్లో ఉన్న ఖైదీతో ఎందుకు పోల్చారో విశ్లేషిద్దాం. ఒక వ్యక్తి జైల్లో బందీగా ఉన్నప్పుడు అతని మనసులో ఒకే ఒక ఆలోచన ఉంటుంది చూడండి. అవును, ఎలాగైనా బయటపడాలి అని. ఖచ్చితంగా. ఆ 4 గోడల మధ్య అతనికి అత్యంత రుచికరమైన భోజనం పెట్టినా, మెత్తటి పరుపు ఇచ్చినా, ఆ జైలు ఒక బంగారు పంజరంలా ఉన్నా సరే అతనికది జైలులాగానే కనిపిస్తుంది. అదే, అక్కడ్నుండి బయటపడి స్వేచ్ఛను పొందాలనే తీవ్రమైన ఆకాంక్ష మాత్రమే అతన్లో రగులుతూ ఉంటుంది. అంటే ఈ ప్రాపంచిక ఆకర్షణలు కూడా ఆ జైల్లాంటివే అంటారా? అవును, క్షణభంగురమైన ఈ ప్రపంచంలోని ఆకర్షణలు, తాత్కాలిక సుఖాలు అన్నీ ఆ జైలు లాంటివే అని గ్రహించినప్పుడు కలిగే విరక్తే ఈ నిష్క్రమణ. ప్రాపంచిక బంధాల నుండి బయటపడి ఉన్నతమైన స్వేచ్ఛవైపు అడుగులు వేయాలనే పరిపూర్ణమైన తీవ్ర కోరికను ఈ ఖైదీ ఉపమానం మనకు కళ్ళక్కడుతుంది. సరిగ్గా చెప్పారు.
నిజంగా తాత్కాలిక సుఖాలను ఒక బంగారు జైలుగా చూడగలగటం అనేది అద్భుతమైన దృక్కోణం. అప్పుడు ఆ సుఖాల పట్ల ఆకర్షణ సహజంగానే పోతుంది. ఖచ్చితంగా పోతుంది. సరే, ఇప్పుడు ఈ వదిలిపెట్టడం అనే భావన నుండి ఒకే చోట స్థిరంగా నిలబడటం, రాజీ పడకపోవడం అనే మరో అద్భుతమైన భావన వైపు వెళ్దాం. ఇవి నైతికత, సత్యం అనేవి ఎంత కఠినంగా ఉండాలో వివరించే ఉపమానాలు. రెండవ పారమిత శీలం అంటే నైతిక ప్రవర్తన. ఇక్కడ వాడిన ఉపమానం వింటే ఎవ్వరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. శీలాన్ని తన తోకను రక్షించుకునే చమరీ మృగంతో పోల్చారు. ప్రాచీన కాలపు అద్భుతమైన పరిశీలన ఇదే. చమరీ మృగం అంటే ఇది పర్వత ప్రాంతాల్లో ఉండే ఒక జంతువు కదా? అవును. ప్రాచీన విశ్వాసాల ప్రకారం చమరీ మృగం తన అందమైన తోకను ప్రాణప్రదంగా చూసుకుంటుంది. ప్రాణప్రదంగా అంటే అడవిలో వెళుతున్నప్పుడు దాని తోక ఏదైనా ముళ్లపొదలో చిక్కుకుంటే ఆ తోకలోని ఒక్క వెంట్రుకను కోల్పోవడానికైనా అది ఇష్టపడదు. ఒక్క వెంట్రుక కోసం కూడానా? అవును. అవసరమైతే ఆ ముళ్లపొద దగ్గరే ఉండి ప్రాణాలైనా విడుస్తుంది కాని తోకను తెంచుకొని వెంట్రుకను పోగొట్టుకుని బయటపడాలని ఎప్పుడూ అనుకోదు. నైతికత లేదా శీలం విషయంలో రాజీ పడకపోవడమంటే ఏమిటో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదు అనిపిస్తోంది. నిజమే కదా? ఈ ఉపమానం వింటుంటే నాకొక ఆలోచనొస్తుంది. మన దైనందిన జీవితంలో మనం తరచుగా చిన్న చిన్న తప్పులకు లేదా అబద్ధాలకు రకరకాల కారణాలు వెతుక్కుని సర్దుకుపోతుంటాం. ఈ ఒక్కసారికే కదా దీనివల్ల ఏమవుతుందిలే అని రాజీపడతాం. ఖచ్చితంగా. కాని ఈ చమరీ మృగం దృక్పథం దానికి పూర్తి విరుద్ధం. ఒక్క వెంట్రుక కూడా పోకూడదు అనడమనేది నైతికత విషయంలో ఆ చిన్న రాజీ అనేది కూడా ఎంత ప్రమాదకరమో, అది మన వ్యక్తిత్వాన్ని ఎలా పతనం చేస్తుందో సూచిస్తుంది కదూ. నైతికత విషయంలో వాలుగా ఉన్న జారుడు బండలాంటి పరిస్థితి రాకుండా ఈ ఆలోచనా విధానం కాపాడుతుంది. జారుడు బండ అంటే ఒక్కసారి జారితే కింద పడిపోతామన్నమాట. అవును. ఒక్కసారి రాజీ పడితే అది అలవాటుగా మారుతుంది. అందుకే ప్రాణాపాయ స్థితి ఎదురైనప్పటికీ నైతిక విలువల విషయంలో ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గకూడదని ఈ ఉపమానం నొక్కి చెబుతోంది. ఇదే స్థిరత్వానికి సంబంధించిన మరో పారమిత సత్యం. సత్యమంటే అబద్ధం చెప్పకపోవడం అని మనందరికీ తెలుసు. కాని దీన్ని వివరించడానికి ఒక నక్షత్రాన్ని ఉపమానంగా తీసుకున్నారు కదా. అదే, ఒక సాధారణ నియమాన్ని విశ్వవ్యాప్తమైన నక్షత్రంతో పోల్చడం చాలా ఉత్కంఠను రేపుతోంది. దీని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక నక్షత్రాన్ని గమనించండి. అది ఆకాశంలో తనకంటూ నిర్ణయించబడిన ఖచ్చితమైన మార్గంలోనే ప్రయాణిస్తుంది కదా. అవును, దానికొక ఖచ్చితమైన గమనం ఉంటుంది. భూమిపై ఋతువులు మారవచ్చు, వాతావరణంలో అనేక భయంకరమైన మార్పులు సంభవించవచ్చు. కాని ఆ మార్పుల వల్ల నక్షత్రం తన మార్గాన్ని ఏనాడూ మార్చుకోదు. అంటే సత్యం కూడా సరిగ్గా అలాంటిదే అంటారా? ఖచ్చితంగా. పరిస్థితులను బట్టి, లాభనష్టాలను బట్టి సత్యాన్ని మార్చకూడదు. ఏదైనా తాత్కాలిక ప్రయోజనం కోసమో లేదా కష్టం నుండి తప్పించుకోడానికో సత్యం నుండి అంగుళం కూడా పక్కకు జరగకపోవడాన్ని ఈ నక్షత్రం సూచిస్తోంది. సత్యం అనేది పరిస్థితులకు అనుగుణంగా మారేది కాదు. అది నక్షత్రంలా అత్యంత నిశ్చలమైనది. పరిస్థితులు మారినా నక్షత్రం మారనట్లు సత్యం వైపు మన నిలకడ ఎప్పుడూ ఒకేలా ఉండాలన్నమాట. సరిగ్గా అర్థం చేసుకున్నారు. ఇప్పటివరకు మనం త్యాగం, స్థిరత్వం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన మనసును బాహ్య ప్రపంచం నుండి వచ్చే ఒత్తిడులకు, దాడులకు ఎలా అతీతంగా ఉంచుకోవాలి అనే అంశం వైపు వెళ్దాం. ఇందులో 4వ పారమిత అధిష్ఠానం అంటే దృఢమైన సంకల్పం. దీన్ని పెనుగాలిలో పర్వతంతో పోల్చారు. అవును, ఆ దృశ్యాన్ని ఒకసారి మనసులో ఊహించుకుంటే చాలా గంభీరంగా అనిపిస్తుంది. భయంకరమైన తుఫాన్లు రావచ్చు, పెనుగాలులు వీయవచ్చు, చుట్టుపక్కల వృక్షాలు సైతం నేలకూలవచ్చు. కాని ఆ పెనుగాలికి ఒక మహాపర్వతం ఏమాత్రమైనా కదులుతుందా? అస్సలు కదలదు. అవును, అది తన స్థానంలో నిశ్చలంగా, గంభీరంగా నిలబడి ఉంటుంది. మనం ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు దారిలో ఎన్నో కష్టాలు రావచ్చు. మనసును దారి మళ్లించే అనేక ప్రలోభాలు, అనుమానాలు ఎదురుకావచ్చు. ఆ సమయంలో ఆ అంతర్గత, బహిర్గత పెనుగాలులకు తలవొగ్గకుండా ఒక పర్వతంలా స్థిరంగా నిలబడటమే నిజమైన అధిష్ఠానం. గాలికి ఎదురు వెళ్లడం కాదు, గాలికి చెల్లించకుండా ఉండటం ఇక్కడ ముఖ్యం. ఆయన విశ్లేషణ దాగి ఉన్న విషయం ఒకటుంది. 7వ పారమిత ఉపేక్ష, అలాగే 8వ పారమిత సహనం గురించే కదా మీరు చెబుతున్నది? అవును, ఈ రెండింటికి ఒకే ఉపమానాన్ని వాడారు. అదే భూమి. ఒకే భూమిని 2 వేర్వేరు మానసిక స్థితులకు ఉదాహరణగా వాడటం వెనుక ఉన్న ఆంతర్యమేమితో చాలా వివరంగా తెలుసుకోవాలనుంది కదా. ఖచ్చితంగా.
ఇది నిజంగా చాలా లోతైన మానసిక విశ్లేషణ అనిపిస్తుంది. భూమిని ఈ 2 లక్షణాలకు వాడటం వెనుకున్న సూక్ష్మభేదాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ముందుగా 7వ పారమిత ఉపేక్ష గురించి చూద్దాం. ఉపేక్ష అంటే పరిస్థితులు ఎలా ఉన్నా మనస్సును ఒకే స్థిరమైన సమభావనతో ఉంచుకోవడం కదా. అవును, భూమి మీద ఎవరైనా అత్యంత పవిత్రమైన, సుగంధభరితమైన పూలను చల్లవచ్చు, లేదా ఎవరైనా అపవిత్రమైన చెత్తను వేయవచ్చు. కానీ భూమి ఆ పూలు చూసి మురిసిపోదు, ఆ చెత్తను చూసి కుంచించుకుపోదు. అది 2 పరిస్థితుల్లోనూ ఒకేలా ఉంటుంది. సరిగా పట్టుకున్నారు. జీవితంలో కష్టమొచ్చినా, సుఖమొచ్చినా, పొగడ్తలొచ్చినా, విమర్శలొచ్చినా మనసును ఎలాంటి ఆకర్షణలకు లేదా వికర్షణలకు లోను కాకుండా సమాన స్థితిలో ఉంచుకోవడమే ఉపేక్ష. ఇది స్థిరత్వాన్ని, నిష్పక్షపాత బుద్ధిని సూచిస్తుందన్నమాట. అవును, అంటే ఉపేక్ష అనేది మనలో ఉండాల్సిన ఒక స్థిరమైన సమభావన. ఏది జరిగినా మన అంతర్గత వాతావరణం మారకుండా చూసుకోవడం. ఇది అద్భుతంగా అర్థమైంది. మరి 8వ పారమితైన సహనానికి కూడా ఇదే భూమి ఉపమానం ఎలా సరిపోతుంది? ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సన్నని గీతేమిటి? ఇక్కడే మనం భూమికి ఉన్న ఇంకొక అద్భుతమైన గుణాన్ని చూడాలి. సహనం అనేది పరిస్థితులను గ్రహించే సామర్థ్యానికి, ఓర్పుకి సంబంధించినది. అంటే భూమి చెత్తను కూడా స్వీకరిస్తుందంటారా? అవును, భూమి మీద ఎంతటి అసహ్యమైన, దుర్గంధభరితమైన వస్తువులను పారవేసినా అది ఏనాడూ ఎదురుతిరగదు, ప్రతిఘటించదు. వాటన్నింటినీ మౌనంగా తనలో కలుపుకుంటుంది, భరిస్తుంది. అలాగే ఇతరులు మనని ఎంతగా అవమానించినా, అకారణంగా నిందలు వేసినా కోపగించుకోకుండా, ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన లేకుండా మౌనంగా భరించగలగడమే సహనం. ఒక రకంగా చెప్పాలంటే ఉపేక్ష అనేది పరిస్థితులకు ప్రభావితం కాకుండా ఉండే మనస్సు యొక్క సమభావన అయితే, సహనమనేది ఇతరుల నుండి వచ్చే దాడులను, అవమానాలను తనలో ఇముడ్చుకోగలిగే ఓర్పు మరియు సామర్థ్యం. ఈ 2 కలిస్తేనే విశాలమైన, దేనికి చెదరని అత్యంత బలమైన మనసు తయారవుతుంది. ఎంత అద్భుతంగా విడమర్చి చెప్పారు. ఉపేక్ష అనేది మనసు ఎవరి పట్ల ఎలాంటి తీర్పులివ్వకుండా, దేనికి అతుక్కోకుండా ఉండటం. సహనమనేది మనపైకి వచ్చే దాడులను ఎదిరించకుండా వాటిని నిర్వీర్యం చేయటం. ఈ రెండిటికి మన పాదాల కిందున్న భూమిని వించిన ఉపమానం మరొకటి ఉండదు. ఇది వింటుంటే మనస్సు ఎంత విశాలంగా మారాలో అర్థమవుతోంది. అవును, ఇది మన మనోవికాసానికి ఎంతో అవసరం. సరే, ఇప్పుడు ఈ స్థిరత్వం నుండి పనులు చేసే విధానం, ఇతరులతో వ్యవహరించే తీరు గురించి చెప్పే 6వ పారమిత మైత్రి దగ్గరకు వద్దాం. దీన్ని స్వచ్ఛమైన నీరుతో పోల్చారు. వారికి తేడా చూపించదు అనా? అవును, ఒక పుణ్యాత్ముడు తన చేతులు శుభ్రం చేసుకున్నా, లేదా ఒక హంతకుడు తన చేతులు శుభ్రం చేసుకున్నా నీరు వారిద్దరినీ ఒకేలా శుభ్రపరుస్తుంది. అది వీరు మంచివారు కాబట్టి నేను వీరికి మాత్రమే నా చల్లదనాన్ని ఇస్తాను, వీరు చెడ్డవారు కాబట్టి వీరికి ఇవ్వను అని ఏనాడూ భేదభావం చూపించదు. మైత్రి కూడా సరిగ్గా అలాంటిదే. ప్రేమను, దయను పంచేటప్పుడు శత్రువులు, మిత్రులు అనే భేదం అస్సలుండకూడదు. ఎవరిపై ఎలాంటి వివక్ష చూపకుండా అందరి పట్ల ఒకేలా ప్రేమను ప్రసరింపజేయడమే అసలైన మైత్రి. నీరు ఎలాగైతే తన స్వభావాన్ని ఎవరికోసమూ మార్చుకోదో, మనలోని మైత్రి కూడా అవతలి వ్యక్తి ప్రవర్తనను బట్టి మారకూడదు. శత్రువు, మిత్రుడు అనే తేడా లేకుండా అందరిపై ఒకేలా ప్రేమను చూపడం ఆచరణలో ఎంత కష్టమో ఆలోచిస్తేనే భయం వేస్తుంది. కష్టమే, కాని అసాధ్యం కాదు. కానీ ఆ నీటి స్వభావాన్ని మన మనసులో నిలుపుకుంటే ఆ భేదభావం నెమ్మదిగా కనుమరుగవుతుంది. దయ అనేది మన స్వభావం కావాలి, కానీ ఎదుటివారి ప్రవర్తనపై ఆధారపడే ప్రతిచర్య కాకూడదు. అవును, అది చాలా ముఖ్యం. ఇక పనులు చేసే విధానంలో ఉండాల్సిన మరొక ముఖ్యమైన పారమిత 9వదైన వీర్యం, అంటే నిరంతర కృషి లేదా ప్రయత్నం. దీన్ని సింహంతో పోల్చారు కదా. అవును, కృషికి సింహానికున్న సంబంధమేమిటి అని మీరు అడగవచ్చు. పగలంతా కష్టపడే ఎద్దుతోనో, గుర్రంతోనో పోల్చవచ్చు కదా. సింహాన్ని ఎందుకెంచుకున్నారు? సరిగ్గా నా బుర్రలో కూడా అదే ప్రశ్న మిదిలింది. ఇక్కడే ఉదాహరణలోని గాంభీర్యం దాగి ఉంది. కేవలం శారీరకంగా కష్టపడటం గురించి ఇక్కడ చెప్పట్లేదు. సింహం అనగానే మనకు దాని బలం, గాంభీర్యం గుర్తుకొస్తాయి కదా. అవును. ఒక సింహం నిలబడి ఉన్నా, కూర్చున్నా, నడుస్తున్నా లేదా పడుకునున్నా ఆ 4 భంగిమల్లోనూ తన బలాన్ని, అప్రమత్తతను ఒకేలా ప్రదర్శిస్తుంది. అది ఎప్పుడూ పూర్తి శక్తితో ఉంటుంది. మనసులోని కోరికలపై, వ్యతిరేక ఆలోచనలపై జరిగే అంతర్గత యుద్ధంలో కూడా మనం ఎల్లప్పుడూ అలాగే ఉండాలి. కేవలం ఒక పని చేస్తున్నప్పుడు లేదా ఏదైనా సాధన చేస్తున్నప్పుడు మాత్రమే కాదు, ప్రతి క్షణం,
ప్రతి పరిస్థితిలోనూ మనలోని అవాంఛిత ఆలోచనలను జయించడానికి ఒకే విధమైన అప్రమత్తతను, వీర్యాన్ని ప్రదర్శించాలి. అది గుడ్డిగా కష్టపడడం కాదు, సింహంలా అత్యంత స్పృహతో కూడిన నిరంతర కృషి. చాలా గొప్పగా చెప్పారు. గుడ్డిగా శ్రమించడం వేరు, సింహంలా ఎల్లప్పుడూ అప్రమత్తంగా, గాంభీర్యంతో మనసుపై పట్టు సాధించడం వేరు. ఇక చివరిది 10వ పారమిత, ప్రజ్ఞ, అంటే అత్యున్నతమైన జ్ఞానం. దీన్ని ఎంతో అందంగా ఒక భిక్షువుతో పోల్చారు. అవును, జ్ఞాన సముపార్జనకు ఒక భిక్షు దినచర్యకు ఉన్న పోలిక ఏమిటో తెలుసుకోవాలనుంది కదా. ఖచ్చితంగా ఒక భిక్షువు తన రోజువారీ దినచర్యలో ఈ జ్ఞానాన్వేషణను ఎలా అనుసంధానం చేస్తారో తెలుసుకోవడం ఆసక్తికరం. జ్ఞానాన్ని ఎలా అన్వేషించాలి, ఎలా స్వీకరించాలి అనేదానికి ఇది ఒక పరిపూర్ణమైన మార్గదర్శి. ఒక భిక్షువు భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఇది పెద్ద ఇల్లు, ఇది చిన్న ఇల్లు, వీరు ధనవంతులు, వీరు పేదవారు అని ఎలాంటి భేదాలు చూడరు. ఏ ఇంటినీ వదిలిపెట్టకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా వరుసగా ప్రతి ఇంటికి వెళ్తారు. అలాగే ప్రజ్ఞ లేదా జ్ఞానాన్ని సంపాదించే క్రమంలో మనం ఎలాంటి ఖాళీలు వదలకూడదు, నాకన్నీ తెలుసు అనే అహంకారం ఉండకూడదు. ఎదుటివారు మనకంటే వయసులో చిన్నవారైనా, హోదాలో తక్కువవారైనా సరే, వారిలో జ్ఞానముంటే దాన్ని స్వీకరించడానికి ఎల్లప్పుడూ ఒక భిక్షువులా 2 చేతులు చాచి సిద్ధంగా ఉండాలి. ఎక్కడ జ్ఞానం దొరికితే అక్కడా, ఎలాంటి పక్షపాతం లేకుండా, అహంకారం లేకుండా స్వీకరించినప్పుడే సంపూర్ణమైన ప్రజ్ఞ సిద్ధిస్తుంది. నిజంగా ఈ 10 ఉపమానాలు ఒకదానికొకటి ఎంత లోతుగా పెనవేసుకునున్నాయో కదా. అవును, అద్భుతమైన అమరిక ఇది. ఒకసారి చూస్తే దానానికి బోర్లించిన కుండ శూన్యతను నేర్పితే, శీలానికి చమరీ మృగం ప్రాణత్యాగాన్ని నేర్పింది. నిష్క్రమణకు ఖైదీ స్వేచ్ఛను కోరుకుంటే అధిష్టానానికి పర్వతం స్థిరత్వాన్ని చూపింది. సత్యానికి నక్షత్రం దారి చూపిస్తే మైత్రికి నీరు సమభావాన్ని నేర్పింది. ఉపేక్ష, సహనాలకు భూమి ఓర్కును, విశాలత్వాన్ని నేర్పితే వీర్యానికి సింహం అప్రమత్తతను, ప్రజ్ఞకు ఒక భిక్షువు జ్ఞానాన్ని అన్వేషించే వినయాన్ని నేర్పారు. ఈ దృశ్యాలన్నీ మనస్సులో ఒక అద్భుతమైన మార్గదర్శిగా నిలుస్తాయి. ఖచ్చితంగా. ఒక నైతిక విలువను ఆచరించడానికి మన అంతర్గత ప్రపంచం ఎలా ఉండాలో ఇవి ఒక రేఖాచిత్రంలా వివరిస్తాయి. జీవితంలో ఎప్పుడైనా గందరగోళం ఎదురైనప్పుడు, మనం ఒక నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నప్పుడు ఈ దృశ్యరూప ఉపమానాలను మననం చేసుకుంటే చాలు. మనస్సు తక్షణమే ఆ లక్షణం వైపుకు మళ్ళుతుంది. ఉదాహరణకు, ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు వెంటనే కోపం రావడం సహజం. ఆ క్షణంలో అకస్మాత్తుగా భూమి ఉపమానం గుర్తుకొస్తే మనస్సులో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఈ ఉపమానాల వల్ల మనకు తెలియకుండానే ఒక దృఢమైన మానసిక పటం ఏర్పడుతుంది. అవును, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు సమాచారంతో, భావోద్వేగాలతో సతమతమవుతున్న ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనస్సును భూమిలా స్థిరంగా, పర్వతంలా దేనికి చలించకుండా ఎలా ఉంచుకోవచ్చో ఈరోజు మనం చాలా వివరంగా తెలుసుకున్నాం. ఈ 10 ఉపమానాలు కేవలం చదువుకునే సిద్ధాంతాలు కావు. ఇవి మనల్ని మనం రక్షించుకునే కవచాలు. ఖచ్చితంగా. ఏ రకమైన కష్టమొచ్చినా పర్వతంలా నిలబడటం, దేనిపట్ల ఆకర్షణ లేకుండా నీటి కుండలా ఉండటమనేది మన మానసిక ప్రశాంతతకు ఎంతో అవసరం. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచనను రేకెత్తించే అంశంతో ముగిద్దాం. మనం ఇరుక్కుపోయిన ఈ ప్రపంచం నుండి తప్పించుకోవడానికి పర్వతంలాంటి దృఢ సంకల్పాన్ని, సింహంలాంటి అప్రమత్తతను, అంటే ఒక రకమైన శక్తిని ఆశ్రయిస్తాం. అవును, సాధారణంగా అలాగే చేస్తాం. కానీ ఒకసారి ఆలోచించండి, అన్నిటికంటే అత్యున్నతమైన స్థితిని చేరుకోవడానికి బహుశా మనకు కావాల్సింది అలాంటి బిగుతైన శక్తి కాదేమో, ఒక భిక్షువులాంటి వినయం, బోర్లించిన కుండలాంటి శూన్యత. అంటే అహంకారాన్ని పూర్తిగా వదిలేసిన ఒక బలహీనత లేదా ఖాళీతనం బహుశా అసలైన అజేయమైన శక్తేమో కదా. చాలా అద్భుతమైన ముగింపిది. మనస్సును ఒక కుండలా పూర్తిగా ఖాళీ చేసినప్పుడే విశ్వంలోని అపారమైన జ్ఞానం అందులో నిండుతుందేమో. ఒకసారి ఆలోచించండి. మనస్సును భూమిలా స్థిరంగా, నక్షత్రంలా నిశ్చలంగా మార్చుకోగలిగితే రేపు ఎదురయ్యే ఊహించని సవాళ్లను ఎదుర్కొనే మన ప్రతిస్పందన ఏ స్థాయిలో మారుతుందో ఆలోచించండి. మరో అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.